గోంగూర పచ్చడిలు వండుతున్నానండి. వాటికి కావాల్సిన ఉల్లిపాయలు, గోంగూర ఫస్ట్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఉడకబెట్టుకుని మెత్తగా చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోండి, ఎక్కువ వద్దు. స్టవ్ మీద పెట్టానండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి గోంగూర రొయ్యలకి. జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు సిమ్లో పెట్టి దోరగా వేగించుకోండి. బాగా వేగాలండి ఉల్లిపాయ. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది పచ్చివాసన పోయే వరకు వేగాలి. ఉడకబెట్టుకున్న గోంగూర అండి మిక్సీలో వేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. కొంచెం ఉప్పు, కొద్ది కారం, కొంచెం పసుపు. ఈ గ్రేవీ కొంచెం బాగా వేగాలండి. రొయ్యలండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఈ గ్రేవీలో వేసేయాలి. ఈ పచ్చి రొయ్యలో వాటర్ చాలా దిగుతుందండి, అందుకని వాటర్ వేయొద్దు. ఈ రొయ్యల వాటర్తోనే ఉడకాలి. మూత పెట్టేయండి. మసాలాలన్నీ వేసేసానండి, అందులో ఇంకేం వేయొద్దు. కొద్దిగా వాటర్ వేసుకోండి. పచ్చిరొయ్యలు ఉడికినాయండి. ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర అండి, వేసేయాలి. వేసి గోంగూరతో పాటు కొంచెం ఉడకనివ్వాలండి. దగ్గరకు వచ్చినాక దించేయాలండి. కూర రెడీ అయిపోయింది. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది అన్నంలోకి బాగుంటుందండి. పచ్చిరొయ్యల గోంగూర వైట్ రైస్కి కానీ బ్రౌన్ రైస్కి కానీ చాలా బాగుంటుందండి. ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి రైస్లకే బాగుంటుందండి. చపాతీకి గట్ట బాగోదు. ఇది కొంచెం దగ్గరికి రావాలండి. ఇంకా వద్దనుకుంటే ఇలాగే దించుకోవచ్చు.